హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున అదానీ ఉదంతం పార్లమెంటు ఉభయ సభల్ని స్తంభింపచేస్తోంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో అదానీ దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి ముడుపులు తీసుకున్నారు అన్నటువంటి ఆరోపణలు. దాని మీద స్వయంగా జగన్మోహన్ రెడ్డి వివరణ, ₹2.49 కరెంటు తీసుకుంటే దానికి లంచాలు ఎవడన్నా ఇస్తారా అన్నటువంటి వాదన. అది ఒక ఎత్తు నడుస్తుంది. రెండో పక్కన ఏదైతే కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఆర్టీపీపీ ఉదంతం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాలకి మధ్య జరుగుతున్నటువంటి సమరం. ఈ అంశాలని ఏ కోణంలో నుంచి చూడాలి? ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకున్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. ఈ అదానీ ఉదంతం జగన్మోహన్ రెడ్డికి వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు అన్నటువంటిది పాయింట్ని ఎలా చూస్తారు మీరు? అదానీ కంపెనీ ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఏ రాజకీయ పార్టీకైనా కూడా వాళ్ళు చందాలు ఇవ్వటం, అంటే ఏదైనా అవసరమైనప్పుడు సహాయంకారిగా ఉండటం అన్నది కొత్త విషయం అయితే ఏం కాదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి అదానీ మరి బీజేపీ ప్రభుత్వానికి కూడా, అంటే ప్రభుత్వంగా లేదా పెద్దలకు కూడా ఎలాంటి నిధులు ఇవ్వలేదా అంటే మనము ఇవ్వలేదు అని చెప్పలేము. అలా పారిశ్రామికవేత్తలు అలా తయారయ్యారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో జత కట్టడం, వాళ్ళకు కావాల్సిన సమకూర్చడం, వాళ్ళ వ్యాపారాలు పెంచుకోవటం. ఈ 10 సంవత్సరాల్లో ఆయన వ్యాపారాలు ఎన్ని పెరిగాయో మనం చూసాం. అలాగే మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి, సో గత 5 ఏళ్ళు ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పి ఉన్నాడు కాబట్టి చాలా 2-3 సార్లు ఏమో ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ యొక్క పవర్ సంబంధించినటువంటి సప్లై విషయంలో ఆయన యొక్క సంస్థ నుంచి కూడా కొనుగోళ్లు జరిగాయి, అమ్మకాలు జరిగాయి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు చూడండి, షకీకి, నాకైతే ఈ షకీతో ఉన్న అదానికి ఉన్న ఒప్పందం కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నది. ఏంటంటే షకీకి పవర్ సప్లై చేస్తాడట, ఆ పవర్ను మళ్ళీ అమ్మి పెడతాడట. 2 పనులు. మరి నేనైతే ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది అనుకోండి కంపెనీ, ఆ కంపెనీ ఎవరికి డిస్ట్రిబ్యూటర్స్కో వాళ్ళకు అమ్మేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ లోకల్గా షాపులకు వేసి అమ్ముకుండా చేసుకుంటాడు తప్ప ఈ తయారు చేసేటువంటి అతనే డిస్ట్రిబ్యూటర్కు కేటాయించి మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి అమ్మకాలు కూడా నేనే చేసి పెడతా అన్నది ఎక్కడనేమో ఏ యొక్క వస్తువుల ఉత్పత్తిలో జరగలేదు. ఇట్లా నేనైతే వినలేదు కూడా. ప్రత్యేకించి ఇందులో మరి ఆ మతలబ్ ఏందో, మరి ఆయన ప్రోడక్ట్ ఆయన తయారు చేస్తాడట, సోలారు పవర్ ఆయనే సప్లై చేస్తాడట షకీకి, మళ్ళీ షకీకి సప్లై చేసిన దాన్ని ఈయనే అమ్మి పెడతాడట. మరి ఇలాంటి ఒప్పందము కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ఎందుకు అంగీకరించిందో నాకైతే అర్థం కాదు. ఇది అనుమానాలకు తావిస్తుంది. ఇది ఎవరికి అమ్మినా కూడా ఈయన బాధ్యత ఏముంది? సోలార్ పవర్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసి మంచిగా పవర్ ప్రొడక్ట్ చేసి తక్కువ ధరలకు వాటిని షకీకి అమ్ముతాడు. అది అంతవరకే ఉండాలి. బట్ షకీ మళ్ళీ రాష్ట్రాలను సంప్రదించి ఏ రాష్ట్రాలకు ఇవ్వాలి, ఎవరు కొంటారు, ఇదిగో ఈ రేటు మాకు అని చెప్పి వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు. అలా కాకుండా ఆ షకీ నుంచి కూడా అమ్మి పెట్టేటువంటి బాధ్యతను అదాని కంపెనీని తీసుకోవడం, సోలార్కి సంబంధించిన వింగు, రాష్ట్రాలను సంప్రదించడం ఈయనే. ఆ రాష్ట్రాలు మరి సంప్రదించినప్పుడు ఎవరు కూడా అంత పెద్ద కంపెనీ ఓనరు సంప్రదిస్తే పార్టీ ఫండ్ అడగకుండానో లేకపోతే వాళ్ళకి ఏదైనా లాభాలు చేయాలని అడగకుండా ఉంటారు అంటే ఎవరు నమ్మరు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా కూడా ఇవాళ వాళ్ళ విశ్వాసంలోకి తీసుకోరు, నమ్మరు, ఎవరు కూడా నమ్మరు. అది
అందువల్ల అక్కడేదో అమెరికాలో మరి ఎలా ఉప్పొందిందో, ఏ విధంగా మరి ఆ నిధులు 15,000 కోట్లు పైన అంటే చిన్న విషయం అయితే కాదు. 1,500 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఎలా చేర్చాడు, ఏ మార్గంలో వచ్చింది, మనీ లాండరింగ్ జరిగిందా, అసలు ప్రాక్టికల్ గా అది సాధ్యమా అనేది చూడాలి. ఇప్పుడు మళ్ళీ అదాని కంపెనీ స్టేట్మెంట్ ఏమిస్తున్నది, అమెరికాలో బుక్ అయింది ఈ యొక్క అవినీతికి సంబంధించిన కాదు, అది వేరే అంశాలు, ఆ అంశాల మీద కోర్టులో కేసు బుక్ అయింది తప్ప అవినీతికి సంబంధించిన విషయం కాదు అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. సరే, అది ఏది ఏమైనా కూడా దుమ్ము దుమారం లేపేసి మీడియా అంతా కూడా ముడుపులందే అదాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అని విపరీతమైన ప్రచారం చేసి జనాలకు తీసుకెళ్లారు గత వారం 4-5 రోజులుగా. ఇవాళ వాస్తవాలు మనకి రేపు పొద్దున్న ఇప్పుడు కాకుండా రేపైనా ఇంకో ఎల్లుండైనా ఎప్పుడో ఒకసారి బయట రాక తప్పదు. అవన్నీ కూడా అసలు ఏంటి ఫ్యాక్ట్ ఏంది, అక్కడ పెట్టిన కేసు ఏంది, దీనికి లింక్ ఏమిటి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఆయన సహాయం చేసి ఉంటాడా లేదా అంటే దానికి మన దగ్గర ఆన్సర్ ఏమి ఉండదు. చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ అందరు ఏమనుకుంటారు, చేసే ఉంటారు అనుకుంటారు. ఎందుకు, అది పెద్ద కంపెనీ, ఆ కంపెనీ వచ్చి ఈయన కలిశారు, మరి ఆ కంపెనీతో ఎప్పుడు సంబంధాలు నెలకొల్పాలి కాబట్టి ఆయన ఏదైనా అడిగితే అది చేయడానికి ఈయన సిద్ధపడ్డం, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఆయన చేయడానికి సిద్ధపడ్డం అనేది సహజంగా జరుగుతాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారండి, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టుల విషయంలో సంప్రదిస్తాడా లేదా అదాని? తప్పకుండా సంప్రదిస్తాడు. సంప్రదించినంత మాత్రాన ఏదైనా బెనిఫిట్ చేశాడా, ఏదైనా ప్రజాధనం దుర్వినియోగం విధంగా, అంటే ఒక 100 రూపాయల వస్తువుని ఏమైనా 200 కొంటున్నారా ఆయన దగ్గర, ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చారా, దాని వాల్యూ ఏంది, ఆ వాల్యూ కంటే మించి ఇచ్చారా, ఎంత మించి ఇచ్చారు, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలు. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం చేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రజలకు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుండాల్సిన అవసరం ఎవరికీ లేదు, ఎవరైనా ప్రశ్నించాల్సిందే. అందువల్ల ఇక్కడ అనుమానం అనేది ఒక వచ్చింది, కానీ జనములో అంత సులభంగా అనుమానం అయితే పోదని నేను అనుకుంటాను. రైట్. అంటే అదానీకి సంబంధించి ₹2.49 మేము కరెంట్ తీసుకున్నాం, గతంలో అయితే ₹5.15 కూడా తీసుకున్నారు అన్నటువంటిది. ఇక్కడ ₹2.49 ఇప్పుడు ఇవ్వడం వెనకాలన, లేదా అంత ఇస్తే గనక లంచం ఎట్లా ఇస్తారు అన్నటువంటి జగన్ అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఆయన పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు ఇక్కడ గతంలో ₹5 ఇచ్చారు అంటే అది ఆ యొక్క పవరు ఎవరి ద్వారా కొన్నారు, ఎక్కడ తీసుకున్నారు, ప్రైవేట్ సంస్థల ద్వారా కొన్నారా, సెకీ ద్వారా కొన్నారా అనేది కూడా చూడాలి. సెకీ ద్వారానే కొన్నారు. అంత రేటు కమ్మిన సెకీ మళ్ళీ పూర్తిగా తగ్గించి అంత తక్కువగా ఎలా అమ్మింది అంటే, ఆ సెకీకి ఉత్పత్తిదారులు అమ్మింది ఇంకా తక్కువకు అమ్మి ఉండాలి కదా. ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఇవాళ పవర్ ప్రాజెక్టులు, అది విండ్ పవర్ కావచ్చు, లేకపోతే ఐడల్ పవర్ కావచ్చు, లేకపోతే సౌర విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయి మన మీడియా సంస్థల అధిపతులు కూడా అవి ఉన్నాయి. తెలిసిన విషయం. పోయిన తర్వాత ఏమైపోయింది, ఆ ఉత్పత్తికి అయ్యేటువంటి ఖర్చు ఏంటి, ఇక్కడ సప్లై చేస్తున్నటువంటి ధర ఏంటి అని చూస్తే సంబంధమే ఉండదు అసలు. ఎన్ని రెట్లు, అసలు 100 రెట్లు, 200 రెట్లు, 300 రెట్లు ఎక్కువ పైరవీలు చేసుకొని అమ్మేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు విపరీతంగా. దీనికి ఒక పాలసీ అంటూ ఏమైనా కేంద్రం పెట్టిందా అంటే ఏమీ పెట్టలేదు. ఇష్టం ఆ సెకీ ఒకటి రావడం వలన ఏమైపోయిందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇలా చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. అక్కడ కూడా అధికారులు కుమ్మక్కైతే చేయగలుగుతారు, చేస్తారు కూడా. కానీ ఇక్కడ ఏమైపోయింది, కొంచెం అంత తక్కువ ధర రేట్లకు కూడా ఇవ్వగలిగారు అంటే ఆ సంస్థకు సప్లై చేసిన వాళ్ళు ఇంకా తక్కువ ధరకు చేసినప్పుడు, సెకీకి సప్లై చేసినప్పుడు అంత తక్కువ ధరకు ఇచ్చిన వాళ్ళు అదే డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చినప్పుడు ఎక్కువ రేటుకు అమ్మారు అంటే ఇంకా పెద్ద అందులో మతలు ఉన్నట్టే కదా, 100% మతలు ఉన్నట్టే కదా.
ఆడ గిట్టుబాటు అయినప్పుడు ఈడ గిట్టుబాటు ఎందుకు కాదు? అదే రేటుకి ఇక్కడ ఎందుకు ఇవ్వడం లేదు? ఈ రేట్లు వేరే ఉంటాయి. అన్ని రాష్ట్రాలలో మనం పరిశీలన చేస్తే వేరే ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి రేట్లు. సో ఒక రకంగా సెక్కి అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా కొనుగోలు చేయటం వలన పెద్దగా అవినీతి జరిగే అవకాశాలు అయితే కనపడవని నేను అనుకుంటున్నాను. రైట్. ఎందుకు ఆ ధరలు బట్టి చూసి మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు ఆ విద్యుత్ పవర్ ప్రాజెక్టు పీపీఏలకు ఆర్డర్ ఇచ్చినారనే కాదు, మామూలుగానే అయ్యా బాబు ఎన్నికలు వస్తున్నాయి, మరి నువ్వు మా పార్టీ ఫండ్ ఏమి ఇస్తావు అని అడగని వాళ్ళు ఉంటారా? ఇప్పుడు అలా అడగకుండా ఎవరి దగ్గర పెద్ద పెద్ద కంపెనీల దగ్గర డబ్బు తీసుకోకుండా ఉంటే ఒకటే క్వశ్చన్ నాది. అటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీ కానీ, అటు జనసేన కానీ, అటు వైఎస్ఆర్సీపీ కానీ ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో మన కళ్ళ ముందు డబ్బు పంచకుండా ఎన్నికలు జరిగాయా? ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా. అరే ఆయన 2000 ఇస్తున్నాడంటే వీళ్ళు 2500, వీళ్ళు 2500 ఇస్తుంటే వాళ్ళు 3000. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బంతా? ఎక్కడిది? పార్టీ ఫండ్లో లెక్కలు ఉన్నాయా? పార్టీ యొక్క ఫండ్స్ ఉంటాయి కదా బ్యాంకుల అకౌంట్లో, దాంట్లో లెక్కలు ఉన్నాయా? దాంట్లో పడ్డాయా? అందులోంచి డ్రా చేశారా? లేదు కదా. అంటే 1000 కోట్లు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఎవరిస్తారు? అంటే కంపెనీలు ఇస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఇస్తాయి. అలాగే కంపెనీలు నడుపుతున్న రాజకీయ నాయకులు కూడా ఇస్తారు. ఎందుకు? సీటు కోసం 100 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మంత్రి పదవి కోసం కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజ్యసభ కోసం కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మనం ఏం మాట్లాడుతాం చెప్పండి? ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎక్కడ ఈ రాజకీయ పార్టీలకు ఓటర్లకు డబ్బు పంచడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? అవి ఏమైనా లెక్కల్లో చూపారా? కనపడ్డాయా? అంటే ఏమీ లేదు. అంటే మరి రాజకీయ పార్టీలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమన్నా జోబుల నుంచి తీసి పెట్టారా? లేదంటే ఆస్తులు అమ్మి, ఒకప్పుడు ఆస్తులు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు, ఎన్నికల ఖర్చులు డబ్బు లేక, అది ఆ కాలం పోయింది. ఇప్పుడు మరి 1000 కోట్లు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు మన ఎన్నికల్లో? అంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. ఇందులో మరి ఏ పార్టీ కూడా ఈ యొక్క కంపెనీలను నుంచి, రిలయన్స్ కంపెనీనో, అదాని కంపెనీనో, ఇంకా ఏదైనా వేరే కంపెనీల నుంచో వాళ్ళు డబ్బు తీసుకోకుండా ఉంటారా అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మరు. రైట్. అదానీతో కుదిరినటువంటి, అంటే జగన్ సర్కార్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు బాబు సర్కార్ రద్దు చేస్తుందా? ఇప్పుడు జగన్ సర్కారా లేకపోతే ఇంకొక బాబు సర్కారా అని కాదు, విద్యుత్ సరఫరా విషయంలో ఇతర సంస్థల కంటే తక్కువ రేటుకు సప్లై చేస్తూ ఉన్నప్పుడు రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒకవేళ రద్దు చేస్తానంటావు, ఇంకొక విద్యుత్ సంస్థలతో నువ్వు ఒప్పందం కుదుర్చుకోవాలంటే వాళ్ళు ఈ రేటుకి వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఇస్తారేమో చెప్పమని చూద్దాం. అరే చూడు, ఇంత ఇప్పుడు ఇక్కడ సప్లై చేస్తున్నాను, సెక్కి నుంచి వచ్చేది ఈ రేటు ఉంటే ఇంతకంటే ఇంకొక రూపాయి తక్కువ ఇస్తున్నారు, ఇంతకంటే ఒక 50 పైసలు తక్కువ ఇస్తున్నారు వేరే సంస్థ, కాబట్టి నేను ఇది రద్దు చేస్తాను, దానికి పోతా అంటే మనం అంగీకరించవచ్చు. అలా ఇవాళ ప్రైవేటు సంస్థల నుంచి ఈ 2.49 పైసలకే యూనిటీ సవాలు ఇస్తారని నేనైతే అనుకోవటం లేదు. రద్దు చేయడం వల్ల భారం పెరిగే అవకాశం వస్తుంది. రద్దు చేయాల్సిన అవసరం ఏముందండి? అసలు ఆ యొక్క డబ్బులు తీసుకున్నారు అనే దానికి వెరీ ద ఎవిడెన్స్, ఎక్కడైనా ఆధారం ఉందా దానికి? ఒకవేళ ఆధారం దొరికితే అప్పుడు మాట్లాడచ్చు. ఎక్కడ ఆధారం ఉంది చెప్పండి? ఆధారం అనేది ఇప్పుడు 1000 కోట్లు ప్రజలు పనిచేశారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆధారాలు చూపుతారు? ఎవరు చూపలేరు. ఎలక్షన్ కమిషన్ ఎంటబడినా ఆధారాలు చూపలేకపోయింది, పోలీసులు ఎంటబడినా ఏమీ ఆధారాలు చూపలేకపోయారు. వాడు పట్టుకున్నాడు, దొరికినాడు ఏం చెప్తాడు? వాడు ఏదో ఒక లెక్క చెప్తాడు, పలానా నాకు అప్పిచ్చాడు, పలానా దగ్గర నేను తీసుకొచ్చాను, మళ్ళీ ఆయన తిరిగి ఇవ్వాలి, నేను ఇంటికి తీసుకుపోతున్నాను, పట్టుకున్నారు అని దొంగ లెక్కలన్నీ చూపిస్తారు. ఆ కేసులు నీరుగారిపోతాయి. ఎవరికైనా ఇంతవరకు డబ్బులు పట్టుకున్నటువంటి కేసుల్లో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అక్రమంగా వచ్చిన డబ్బు అని నిర్ధారించి కేసుల్లో శిక్ష పడిన వ్యవహారాలు మనకు కనిపిస్తున్నాయి ఒకటన్నా? ఈ మొన్న ఎన్నికలు కాదు, ఎన్ని ఎన్నికల్లో పంచలేదు?
మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరి మీద కేసులు ఉన్నాయంటే ఏమి లేవు. ఇక్కడ ఆరోపణలు చేయడం వేరు, ఆధారాలు దొరకడం వేరు. ఆధారాలు దొరికితేనే కదా దొంగ అవుతాడు, లేకపోతే ఎట్లా అవుతాడు? రైట్. మీ రాయలసీమ ప్రాంతంలో మీ సొంత జిల్లాలో ఏదైతే జరుగుతున్న ఆర్టీపీపీ గొడవ, ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి, వాస్తవంగా సాధారణంగా కాంట్రాక్టర్ ఎవరో ఉంటారో ఆ కాంట్రాక్టర్ల దగ్గర పని నడుస్తుంది అనుకున్నాం. కానీ ఆ బోడిదిని తరలించే లోడింగ్ చేసే కాంట్రాక్ట్ ఏమో ఆదినారాయణ రెడ్డిది, ఆ లోడింగ్ చేసినటువంటి వాటిని తీసుకుపోయేటటువంటి పనేమో జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళది. డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి లోడింగ్ చేయమని ఆదినారాయణ రెడ్డి వర్గం, ఎందుకు చెయ్యవు నువ్వు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం. దీన్ని ఎలా చూడాలి? అక్కడ ఆధిపత్యం అన్నది మనకు ఒక పార్టీలోనే కదా, అన్ని రాజకీయ పార్టీల్లో కనిపిస్తుంది. అక్కడ ఆర్టీపీపీ విషయంలో కానీ, లేదా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల సమయంలో కానీ పెద్ద ఎత్తున అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి 4 దాకా. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎర్రగుంటలో వచ్చింది, సిసిఐ. ఆ సిసిఐ కాంట్రాక్టుల విషయంలో కూడా, కాంట్రాక్ట్ వర్కుల విషయంలో కూడా తగాదా పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మైసూరారెడ్డి డామినేట్ చేసేవాడు కాదని చెప్పి మళ్ళీ శివారెడ్డి డామినేట్ చేసేవాడు, మళ్ళీ వీరశివారెడ్డి అనే డామినేట్ చేసేవాడు, బెదిరించేవాళ్ళు ఆఫీసర్లని, ఈ కాంట్రాక్ట్ మాకే కావాలనేవాళ్ళు. ఇది జరుగుతూ వస్తున్న పరంపరే తప్ప కొత్తదైతే ఏం కాదు. కానీ ఈ ఫ్లై యాష్ విషయంలో ఏంటంటే మీరు అన్నట్టు లోడింగ్ కాంట్రాక్ట్ ఏమో ఒకరిది, మళ్ళీ దాన్ని రవాణా చేసే కాంట్రాక్ట్ ఇంకొకరిది అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయి. ఇప్పుడు లోడింగ్ సంబంధించి ప్రాపర్గా ఆ యొక్క పవర్, ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఆ లోడింగ్ సంబంధించిన బిల్లులు చెల్లించలేదు అనుకోండి, అది నష్టాల్లో ఉంది, చెల్లించలేకపోయారు అనుకుందాం. కానీ లోడ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వాలి, ఎక్కడో అమ్మాలో ఎక్కడో పడేయాలనుకోండి, మా బిల్లులు వాళ్ళు ఇవ్వకపోతే మాకు సంబంధం లేదు, కాంట్రాక్ట్ నీతో ఒప్పందం కాబట్టి నువ్వు మా బిల్లులు మాకు ఇచ్చేయండి, వాళ్ళతో మాకు సంబంధం లేదు అనేది వస్తుంది. ఒకవేళ దేశ దివాకర్ రెడ్డి కాదు, వేరే వాళ్ళు ఉన్నా కూడా అదే సమస్య వస్తుంది. అయితే ఏంటంటే అందరూ ఒక గూటికి చెందిన వాళ్ళే, అంటే అందరూ దౌర్జన్యకారులే కాబట్టి సర్దుకుపోతూ వస్తూ ఉంటారు. ఇప్పుడు సర్దుకుపోవటం లేదు. ఎందుకు? ఒకవేళ ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలోనే ఉండింటే సర్దుకుపోయేవాడేమో. వీళ్ళు దేశ దివాకర్ రెడ్డి ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి సర్దుకుపోవటం లేదు. డిమాండ్ చేస్తున్నారే మా బిల్లు మాకు ఇచ్చే, వాళ్ళ బిల్లుతో నాకేం పని, నువ్వు వాళ్ళ బిల్లు ఎప్పుడో తీసుకోపో అని చెప్పి రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకో, ముందు మా బిల్లు మాకు ఇచ్చేయి, అంతవరకు మేము తీసుకెళ్ళము అంటే. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళలేదు అనుకోండి, అక్కడ పేరుకొని పోతుంది ఆయన అన్లోడ్ చేయలేదు. అన్లోడ్ చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు, అన్లోడ్ చేసి తీరాల్సి వస్తుంది. అన్లోడ్ చేసి వీళ్ళు తీసుకెళ్లారు, ఏం చేస్తారు? మరి ఈ వివాదం ఏదో ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది, ఆయన ఏదో ఆగ్రహం వ్యక్తం చేశారు అని రీనటిని చూస్తున్నా. మరి ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడో, మరి ఏమి పరిష్కారం అయిందో ఇప్పటి వరకు అయితే తెలియదు. ఇప్పటికి ఇష్యూ అలాగే ఉంది. అయినా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తే వినేవాళ్ళు ఎవరండి? జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తే వినే రకమా, లేదు ఆదినారాయణ రెడ్డి వినే రకమా? ఇద్దరు ఎవరు వినే రకం కాదు. అదేది కంట్రోల్ అనేది ఇప్పుడు బీజేపీ నాయకత్వం జోక్యం చేసుకొని ఆదినారాయణ రెడ్డిని కంట్రోల్ చేయగలుగుతుందా? లేదు. అతను వింటాడా? బీజేపీ నాయకత్వం చెప్పినా కూడా వినడు. వాళ్ళంతా ఎలా ఉంటారంటే ఆడుకోరు. అది ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితులు ఉండవు. వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్తారు. అవి గొడవలు నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు థర్మల్ ప్రాజెక్టులకు నిధులు లేని పరిస్థితి, చాలా కాలం ఉత్పత్తి లేకుండా మూసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి అక్కడ కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు వీటిల్లో కూడా ఆ రేట్లు మనం పరిశీలిస్తే పెద్ద ఎత్తున అవినీతి ఉంటుంది. అది లోడింగ్ లో కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లో కానీ రెండిట్లో ఉంటుంది. అట్లా అంత దోచుకుంటారు వాళ్ళు. ఎలా ఉంటుందంటే మనం అసలు ఊహించలేము. ఒక
రూపాయల వస్తువు 200 300 బిల్లులు పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అక్కడ మనకు. ఏదైనా కూడా ఏమంటే బెదిరిస్తారు, ఈ కాంట్రాక్ట్ మాకే కావాలంటారు, ఈ సప్లై మెటీరియల్ మేమే చేస్తామంటారు, ఆ మెటీరియల్ రేట్లు పెంచేస్తారు, నాసిరకం తీసుకొస్తారు. ఆఫీసర్ అబ్జెక్షన్ చెప్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారంటే కొడతారు. ఇవన్నీ జరుగుతాయి. కొట్టిన సందర్భాలు కూడా చాలా చూశాను. అందువలన వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలంటే ఎవరు చేయలేరు, వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకోవాలి అంతే. ఏంటి అని మాట్లాడగలుగుతారు వాళ్ళు. అంత పెద్ద ఊరికి అనవసరంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు, కానీ మళ్ళీ ఇంటర్నల్ గా వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్. ఈ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అన్నటువంటిది చెయ్యాలన్నటువంటిది ఒక పక్కన ప్రయత్నం, రెండో పక్కన సజ్జల భార్గవ్, ఇవన్నిటితో అంటే ఇంతవరకు మొట్టమొదటిసారి పీడీ యాక్ట్లోకి సోషల్ మీడియాని తీసుకొచ్చేటటువంటి నిర్ణయం, దీన్ని ఎలా చూస్తారు? దేంట్లోకి సోషల్ మీడియా తీసుకొచ్చేది? పీడీ యాక్ట్లోకి, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్లో కింద ఏడాది పాటు. ఇప్పుడు అది కాదండి, ఈ పీడీ యాక్ట్ అన్నది అది టెర్రరిస్టుల విషయంలో కానీ లేకపోతే ఫ్యాక్షనిస్టుల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తారు అనేటువంటి పరిస్థితులు వస్తే అప్పుడు పీడీ యాక్ట్ పెట్టాలి తప్ప ఈ సోషల్ మీడియాలో వచ్చే వాటి మీద పీడీ యాక్ట్లోకి తీసుకొస్తామంటే ఫూలిష్నెస్. అది హైకోర్టు వెంటనే కొట్టేస్తుంది, అలాగైనా చేయగలిగితే. ఇక్కడ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఆర్టికల్ 19(1) కింద ఖచ్చితంగా భావస్వేచ్ఛ ఉంది. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు ఎవరైనా సరే, భారతీయ పౌరులందరూ కూడా. మీరు అనవసర కేసులు పెట్టవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కూడా కదా. కాకపోతే ఏంటంటే శృతి మించి లేనివి సృష్టించి, ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ మీద నీ అభిప్రాయం చెప్పాలి, తప్పు లేదు దాంట్లో. లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, జడ్జిమెంట్లో నీ అభిప్రాయం దాని మీద నువ్వు చెప్పొచ్చు. అలా కాకుండా జడ్జిని కార్నర్ చేస్తూ, జడ్జి ఫ్యామిలీని కార్నర్ చేస్తూ, జడ్జి ఇంటిగ్రిటీని ఛాలెంజ్ చేస్తూ మీరు సోషల్ మీడియాలో మాట్లాడారనుకోండి, తప్పు కదా. ఇచ్చిన జడ్జిమెంట్లో తప్పులు ఉంటే చెప్పొచ్చు, కానీ జడ్జిమెంట్ ఇచ్చాడు కాబట్టి ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఆయనకు ఆ సంబంధాలు ఈ సంబంధాలు ఉంటాయని మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. అలాగే రాజకీయ నాయకుల మీద కుటుంబ సభ్యుల జోలికి వెళ్తున్నారు, ఈ మధ్య లేని సృష్టిస్తున్నారు. అలాంటివి అంత అవన్నీ అవసరం లేదు. ఒక పార్టీ నాయకులు పరిపాలన చేస్తున్నారు, లేదు ఇంకో పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ పరిపాలనలో ఏం లోపాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఎక్కడ మళ్ళీ అవినీతి జరుగుతున్నదా, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అన్నదాన్ని నువ్వు సంపాదించి సమాచారము నువ్వు చెప్పగలిగితే అది ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, ఓహో ఇలాంటి తప్పులు చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా, చేయకూడదు అని చెప్పి ఆలోచిస్తారు. అలా కాకుండా వాళ్ళ వ్యక్తిగత అంశాలకు వెళ్ళిపోయి సోషల్ మీడియాలో అవి పెడుతున్నారు. కానీ అలాగే వాటిని ఎత్తిపోసుకునే పనిలో ఎవరు సోషల్ మీడియా పెడతారో వాళ్ళ మీద కేసులు పెడదాం అని చెప్పి వెంటబడ్డాము. అరే ఆ బర్మాలు ఎవరండి, ఆ శ్రీరెడ్డి వాళ్ళు ఏమి, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ గుర్తింపు ఏంది, వాళ్ళ మీద అరెస్టులు అంటూ అదేదో పెద్ద ఇంటర్నేషనల్ దొంగ అయిపోయినట్టు, దొరకలేదు, ఈడిపోయిండు, ఆడిపోయిండు, ఆడ దక్కుండా ఈడు దక్కుండా అని టీవీ ఛానల్స్ అని ఓదర కొడుతూ పార్టీల వాళ్ళందరూ మాట్లాడుతుంటే బుద్ధి ఉంది ఎవరికన్నా? ఏంటి వాటి మీద మీ సమయం అంతా వేస్ట్ చేయడం ఎందుకు? తిమింగలాలు వదిలేసి చిన్న చేపలను పట్టుకుంటారా? మీకు దమ్ముంటే తిమింగలాలను పట్టుకోండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు తిన్నాడు, తీయండి ఆధారాలు, కేసు పెట్టండి, లోపల తోయండి. లేదు సజ్జల రామకృష్ణారెడ్డి, లేడు విజయసాయి రెడ్డి, లేదు ఎస్వి సుబ్బారెడ్డి, తీయండి బయటికి, చూపండి జనానికి, చేయండి అరెస్టులు. ఎవరొద్దంటారు? జనం హర్షిస్తారు కూడా. అలాంటి పనులు చేయకుండా ఎవరో జర్నలిస్టు ఏదో మాట్లాడి ఉంటాడు, లేకపోతే ఒక అమాయకుడు ఏదో మాట్లాడి ఉంటాడు, ఆ సోషల్ మీడియాలో తెలిసి తెలియక కొంతమంది ఏదో మాట్లాడేసి పెడుతూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇప్పుడు పిఏలు ఫార్వర్డ్ చేసి, ఇప్పుడు మంత్రుల దగ్గర పిఏలుగా చేసిన వాళ్ళు ఎవరన్నా ఫార్వర్డ్ చేసి ఇది తయారు చేసి పంపితే వాడు ఇంకోరికి ఫార్వర్డ్ చేస్తాడు.
లాయల్టీ ఉండాలి కాబట్టి అంత మాత్రమే వాడు పెద్ద నేరస్తుడైపోయాడా? ఎందుకు అసలు అసలు ఇవంత చెత్త విషయాలు ఇవన్నీ సిల్లీ, అంటే డైవర్ట్ చేస్తున్నారు పబ్లిక్ ని. అసలు మీరు ఏం చేస్తున్నారు? ఈ 6 నెలల నుంచి 5 నెలలు అయిపోయింది, 6వ నెల వస్తున్నది. ఏమి చేశారు మీరు 5 నెలల నుంచి? ఏం పరిపాలన అందించారు? జనానికి ఏది మేలు జరిగింది? అలాగే చేయబోయేది ఏం చేయబోతున్నారు? వీటిని చెప్పుకొని వీటిని జనం ముందు ట్రాన్స్పరెన్సీ అంటారు. ఎస్, మీరు టెండర్లు ఏం పిలిచారు చెప్పండి, లోయెస్టా హైయెస్టా, ఏం జరుగుతుంది ప్రతి అంశాన్ని జనానికి తెలియచేయండి. ఎవరంతా లేదు గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి బయటికి తీయండి. అలా కాకుండా ఏమైపోయిందంటే ఇవాళ డైవర్ట్ చేసేసి జనాన్ని ఈ సిల్లి విషయాల మీద ముందుకెళ్తుంది ప్రభుత్వం. అది కరెక్ట్ అయితే కాదు. రైట్. పవన్ కళ్యాణ్ చట్టం చేసుకుంటున్నది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు. రైట్. వాళ్ళు కేసు కడతారు, ఎక్కడ ఉంటే పట్టుకుంటారు, లేకపోతే బెయిల్ తెచ్చుకుంటే ఓ బెయిల్ వచ్చింది అంటారు, అయిపోయాయి. ఏమైనా ఉంది అందులో? నథింగ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, ఫార్వర్డ్ చేసేటువంటి విషయాలు పెద్ద సీరియస్ ఇవన్నీ. అరే రాష్ట్రం అడుగు తినే పరిస్థితి వచ్చిందయ్యా. అప్పుల పాలు ఇంకా అప్పులు పెరుగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కంటికి ఇంకా ఏం కనపడలేదు. ఏం చేయబోతున్నారు క్లారిటీ లేదు. రాజధాని ఫస్ట్ ప్రియారిటీ అన్నారు, ఇప్పటి వరకు అమరావతి రాజధానిలో ఏం వర్కులు జరుగుతున్నాయి చెప్తున్నారా? అక్కడ ఏం జరుగుతున్నాయి విజువల్ చూపిస్తున్నారా? ఏం లేదు. టెండర్లు పిలిచామన్నారు, ఏం టెండర్లు పిలిచారు, ఎవరు పాల్గొన్నారు, ఏంటి ఇవి చెప్పండి, ఎవరు వద్దనరు. అలాగే రేపు పోలవరం ప్రాజెక్టు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. మీరు ఆ 2లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడనే కదా మీకు ఓట్లు వేసి గెలిపించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి. మరి మీరు ఆ లైన్లో వెళ్ళండి. సిల్లి విషయాలన్నీ ఎత్తున పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటూ వాన్ పట్టుకుంటాం ఈయన పట్టుకుంటాము. ఏంది పట్టుకునేది? అది జరుగుతుంది. అది కాదండి. ఎక్కడికి పోతాడు రామ్ గోపాల్ వర్మ? నోటీస్ ఇచ్చావు, రాలేదు, కోర్టుకు తెలియజేస్తావు, కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది, పట్టుకుంటారు, లేదంటే కోర్టు పోయి సరెండర్ అవుతాడు. అది ఏంది రొటీన్ ప్రాసెస్? ఏమైనా ఉంది అందులో? అంత అర్జెంటుగా ఎత్తికి పట్టుకొని ఏదో మళ్ళా విదేశాలకు పారిపోతాడేమో అనేదానికి ఏమంత దుర్మార్గమైన పనులు అతను చేశాడని? ఏమన్నా ప్రభుత్వ సొమ్ము తిన్నాడా? ఏమైనా టెండర్లో వర్కులు ఏమైనా చేసి డబ్బులు తిన్నాడా? లేదంటే ఏమైనా ద్రోహం చేశాడా? ఏమీ లేదు. ఏమైనా ఉన్నాయా చెప్పండి. అక్కడ మాట్లాడే నోటు దురుసు ఎవరు కాదంటారు. కొన్ని చట్టం లిమిట్స్ ఉంటాయి మాటల్లో కూడా. నోటు దురుసుగా మాట్లాడాడు, మీరు కేసు కట్టారు, నోటీస్ ఇచ్చారు, కోర్టు గురించి సమాధానం చెప్పుకుంటాడు. ఏంటి అక్కడ? దొరకలేదు, ఈయన పట్టుకుంటాం, ఆయన పట్టుకుంటాం, ఆయన అరెస్ట్ చేస్తామంటే మీరు వచ్చింది ఈ సిల్లి వాళ్ళను అరెస్టులు చేయడానికి కాదు వచ్చింది. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే అసలైన వాళ్ళ జోలికి వెళ్ళండి. వెళ్ళారా? వెళ్ళరు. నేను ఒకటే ఉదాహరణ చెప్తున్నా. రెడ్ బుక్ లో రాసుకున్నా అని చెప్పినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి, ఎవరు? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఆయన దగ్గరనే ఓఎస్డీగా ఎట్లా పెట్టుకున్నాడండి? రెడ్ బుక్ లో పేరుంది. ఆయన దగ్గర ఓఎస్డీగా ఎట్లా పనిచేస్తున్నాడు ఇప్పుడు? లోకేష్ దగ్గర కడప జిల్లాలో బద్వేలులో పనిచేస్తుంటే ఆఫీసరు, అక్కడ తెలుగుదేశం వాళ్ళందరూ అతని మీద అనేక ఆరోపణలు చేస్తే, సంపాదించుకున్నాడు, భూములు కొన్నాడు, ఇవన్నీ ఆరోపణలు చేస్తే బహిరంగ మీటింగ్ లో అతన్ని రెడ్ బుక్ లో రాసుకుంటున్నా అని చెప్పి ప్రకటించావు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. అతను ఇవాళ నీకు ఓఎస్డి. మరి ఏం పరిపాలన అందిస్తున్నారు వీళ్ళు? ఏం పరిపాలన అందిస్తున్నారు? నవ్వుతున్నారు అందరు. అసలు కడప జిల్లాకి వెళ్తే అందరు తిడుతున్నారు. ఏంటిది అంటే మాట మీద నిలబడాలి కదా. అంటే మీ అడ్జస్ట్మెంట్లు మీకుంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఒక్కటి చెప్పండి. పవన్ కళ్యాణ్ తాజా ఢిల్లీ టూరు, వరుసగా కేంద్ర మంత్రులు కలవటం, ఇది నాగబాబుని రాజ్యసభ సీట్ ఇప్పించడం కోసమే అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం వివిధ మంత్రిత్వ శాఖలతో మాట్లాడొచ్చానని చెప్తున్నారు. ఏది నిజం అనుకోవాలి? పవన్ కళ్యాణ్ తన బ్రదర్ కి రాజ్యసభ ఇప్పించుకోవాలనుకోవటంలో ఏం తప్పలేదు, సహజం. అది అంతకుముందు శ్రీ చిరంజీవి కూడా అది కేంద్రం వాళ్ళు డిసైడ్ చేస్తారా? అదే వినండి ఒక్క నిమిషం చెప్తున్నా. కాబట్టి
ఆ కోరికలో తప్పు లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఖాళీ అయినటువంటి వాటిల్లో ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి, 2 తెలుగుదేశం తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చినప్పుడు ఇప్పుడు జనసేనకు ఆయన నువ్వు ఎవరైనా పెట్టుకోపని చెప్తారు కదా, ఆయన ఇష్టం, ఆయన ఎవరైనా పెట్టుకుంటాడు. ఆయన తమ్ముడిని పెట్టుకోవచ్చు, ఇంకొకరికి ఆయన పెట్టుకో. దానికి బీజేపీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కాకపోతే సమాచారం చెప్పొచ్చు. ఇదిగో రాజ్యసభ నాకు కోటా కింద నాకు కోట వచ్చింది, నేను మా బ్రదర్కి నేను ఇవ్వదలుచుకున్నానని ఒకవేళ చెప్తే చెప్పొచ్చేమో, అంతవరకే తప్ప వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన ఈయనకేం లేదు కదా. ఈయనకి కోట ఇచ్చినప్పుడు అలాగే బీజేపీ కూడా అంతే. ఆయన వాళ్ళ కోట ఇచ్చినప్పుడు వాళ్ళ తెలుగుదేశాన్ని అడుగుతారా, జనసేన అడుగుతారా? అడగరు కదా. వాళ్ళ ఇష్టం, ఎవరైనా పెట్టుకుంటారు. ఇక్కడ మీరు అసలు పాయింట్ ఏంటంటే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మంత్రులను కలిసి ప్రధానమంత్రి గారిని కలిశారనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది ఎందుకు ముఖ్యమైన అంశం చెప్తున్నాను అంటే, చాలా అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఆయన సంప్రదించకుండా నిర్ణయాలు చాలా తీసుకున్నారు అన్నది ఆయన ఇవాళ ఆవేదన చెందుతున్నాడు. తను ఎవరికి చెప్పాలి? వాళ్ళు అలా చేస్తుంటే వాళ్ళతో తగాద పెట్టుకోలేడు కదా, వాళ్ళ దగ్గర పోయి ప్రశ్నించలేడు కదా, ప్రశ్నించిన సరైన సమాధానం రాదు కదా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి అధిష్టానం కేంద్రం నాయకత్వం, ఎవరు అమిత్ షా లేకపోతే ప్రధానమంత్రి గారు. వాళ్ళకి పోయి చెప్పుకోవాల్సిందే. వాళ్ళకి పోయి అక్కడ చెప్పుకున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏదైనా పాజిటివ్గా ఇతనికి రెస్పాన్స్ వస్తుందని ఈయన నమ్ముతాడు. అలాగే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిక చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అనేక అంశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు, ఇంకా చేస్తారు, వదలు. ఈయనను దగ్గరికి తీసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంపారిజన్ లో చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ నమ్ముతుంది కేంద్ర బీజేపీ నాయకత్వం. ఫస్ట్ ప్రయారిటీ ఇతనికే ఉంటుంది. అందువల్ల ఇతను పార్టీని డెవలప్ చేసుకుంటున్నాడు ఇంటర్నల్ గా. మీరు పార్టీ యొక్క అంతర్గతంగా ఎలా డెవలప్ అవుతున్నది మీరు అంచనా వేయగలిగితే ఇవాళ పార్టీ చాలా బాగా పెరిగింది. అండర్ గ్రౌండ్ వర్క్ చాలా చేసినాడు పవన్ కళ్యాణ్. అది ఎవరికి నష్టము? వైఎస్ఆర్సీపీకి ఎక్కువ నష్టం కలిగించాలనే ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ఎవరి మీద పడుతుంది? టీడీపీ మీద పడుతుంది. అందువల్ల టీడీపీ వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. అరే, మనం ఇతన్ని పెద్ద చేస్తే మన పార్టీ పరిస్థితి ఏంటి, మన పార్టీ వాళ్ళు కూడా ఆయన దగ్గర పోతారేమో అని. సరే, ఇప్పుడు ఇంకో చివరి ప్రశ్న చివరి మాట నేనేమంటానంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీని అభివృద్ధి చేసి ఆయన యొక్క ఇమేజ్ ఇంకా పెరిగితే బీజేపీకి లాభం, తెలుగుదేశానికి నష్టం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన మాత్రమే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తాయి, తెలుగుదేశాన్ని పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తాయి. నేనైతే క్లియర్గా చెప్తున్నా, నాకున్నటువంటి సమాచారం మేరకు. అందుకని పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెంచుకో, నీకేం కావాలో చెప్పు. ఇతను వెళ్ళి ఫలానా ప్రాజెక్టు కావాలనో, రాష్ట్రానికి ఫలానా రోడ్లు కావాలనో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పారు అనుకోండి, అవి 100% శాంక్షన్ అవుతాయి, ఇంకా కూడా అవుతాయి. కాకపోతే ప్రభుత్వ పరంగా అడిగాడు కాబట్టి ఉమ్మడిగా అందరూ దాన్ని తీసుకొచ్చినట్టు అన్ని పార్టీలు చెప్పుకోవచ్చు. బీజేపీ చెప్పుకోవచ్చు, తెలుగుదేశం కూడా చెప్పుకోవచ్చు. అంతేగాని ఈయనకిచ్చే ప్రాధాన్యతను చంద్రబాబు గుర్తించలేదు అనుకోవద్దు. ఆయన అంతా అర్థమవుతూ వస్తున్నది. ఆయన ఏదో జరుగుతున్నది ఇక్కడ, బీజేపీ జనసేన మన మధ్య అన్నది ఇప్పుడు ఆలోచనలో ఆయన కూడా ఉన్నాడు. అందుకల్లా వెళ్ళి ఆయన కూడా కేంద్రం పెద్దలను కలిశాడు. ఇప్పుడు మళ్ళీ కలుస్తాడు చూడండి, ఈ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ వెళ్తాడు. ఇంకా రాలేదు కానీ సమాచారం, నేను చెప్తున్నా ఖచ్చితంగా వెళ్తాడు నెక్స్ట్ వీక్. వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో సంజాసించుకొని వస్తాడు. కాదండి, ఎంత ఘోరం అండి. ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే టీటీడీలో ఆయన ఒక బదిలీ చేయవయ్యా అని చెప్తే ఈఓ కానీ జేఓ కానీ ఆయన చెప్పిన బదిలీలే చేయలేదు. నారా లోకేష్ ఒక 15 మంది పేర్లు వాట్సాప్లో మెసేజ్ పెడితే 24 గంటల్లో బదిలీలు జరిగాయి వాళ్ళకి.
ఇట్లా ఎట్లా ఏ విధంగా ఏంటి ఏమని చెప్పాలి చెప్పండి. ఇక్కడ ఆ శాఖ మంత్రికి దిక్కులేని పరిస్థితిని మీరు తీసుకొస్తారా? కరెక్ట్ అది ఉండొచ్చు, ఆయన వేరే పార్టీకి వచ్చి ఉండొచ్చు, ఆయన సీనియర్ మోస్ట్, ఆయన శాఖ అది. అంటే మీరు జేఈఓను ఈఓలను డైరెక్ట్ గా మీ కంట్రోల్లో పెట్టుకుంటారా? అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పినా నేను, ఇవాళ అన్ని శాఖల పరిస్థితి అదే. ఒక మంత్రి చెప్పేదానికంటే ఒక ఈ లోకేష్ గారి పేషి నుంచి పోయేదానికి విలువ ఎక్కువ ఇస్తున్నారు ఆఫీసర్లు. ఈజ్ ఇట్ కరెక్ట్? మనం అన్నాం కదా, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం నడిపిస్తున్నాడు కథ అంతా, జగన్మోహన్ రెడ్డి తెలియకుండా అనేక ఆదేశాలు ఇస్తున్నాడు, అన్ని పనులు జరిగిపోతున్నాయి అని. మరి ఇప్పుడు మీ కుమారుడు ఎవరు? అంటే మీ కుమారుడు అయినంత మాత్రాన అన్ని క్వాలిఫికేషన్స్ ఆయనకు వచ్చేస్తాయా? అంటే మీకున్న అధికారాలు కూడా ఆయనకి వెళ్ళిపోతాయా? రైట్. ఆయన ఒక సాధారణ మంత్రి అందరితో పాటు, అంతే కదా ట్రీట్ చేయాల్సింది. ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక సాధారణ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కొడుకు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఏంటి, మామూలు మంత్రే కదా. సూపర్ పవర్ ఎట్లా వస్తుంది? ఎందుకు ఇస్తున్నారు సూపర్ పవర్? ఇది తెలుసుకోవాల్సిన అవసరము చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇది ఒక ఎగ్జాంపులే చెప్పాను, నేను చాలా చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాజకీయం అన్నటువంటిది రాష్ట్రంలో కొత్త కొత్త పరిణామాలను తీసుకొచ్చేటటువంటి దిశగా అడుగులు పడుతుంటే దాని వెనకాల ప్రతి అంశం వెనకాల ఒక సూక్ష్మం దాగుంటుంది. ఆ సూక్ష్మాలే ఇప్పుడు కనబడుతున్నాయి అని చెప్తున్నది లక్ష్మణ్ గారు.